ఓల్డ్ సిటీ అంటే అక్కడ ఒక ముద్ర ఉంటుంది. ఓల్డ్ సిటీయా, అమ్మో కొంచెం హడల్, మనుషులంతా రఫ్గా ఉంటారు, లైక్ నాటుగా మాట్లాడుతూ ఉంటారు, మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు అని చెప్పి. అలాంటి ఓల్డ్ సిటీ నుంచి ఇంత అద్భుతమైన మహిళ అన్నీ తట్టుకొని ఎలా బయటికి రాగలిగింది అంటే అక్కడున్న ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ ఏరియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చూడమ్మా, 25 ఏళ్ల పాటు అక్కడ ఉన్నాను. దరిదాపులు ఇంకొక 25 ఏళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చి ఉన్నాను. సో 50-50 అయిందా లేదా? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఓల్డ్ సిటీ ఒక 50% అంటే, నాన్ ఓల్డ్ సిటీ అంటే ఓల్డ్ సిటీ కాని ప్రాంతం ఒక 50% ఉంది. కానీ నాకు ఏ రూపేణా కూడా ఓల్డ్ సిటీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద కానీ, ఓల్డ్ సిటీ బయటికి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ కానీ రెండూ నా మీద లేవు. ఓకే. అక్కడ విషయాలు, సమస్యలు, అక్కడ ప్రేమ, అక్కడ అభిమానం, అక్కడ గట్టితనం, ఇవన్నీ చూశాను నేను. కానీ ఏది నన్ను ఒక వ్యక్తిగా పూర్తిగా అవి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను మలచలేదు. నా జీవిత అనుభవాలే నన్ను తీర్చిదిద్దాయి. ఎస్, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐ బిలాంగ్ టు ఓల్డ్ సిటీ. మీరు అన్న మాట కరెక్టే. అక్కడ వాళ్ళు నాటుగా ఉంటారు, కానీ వాళ్ళ ప్రేమ చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రకమైన అమాయకత్వం లోపల. మనసుని మీరు చూస్తే దే నాట్ వెరీ క్యాలిక్యులేటివ్ తల్లి. ఎందుకు నిన్న నేను బంగ్లాగూడకి వెళ్ళొచ్చాను. ఓకే. బార్కాస్ బంగ్లాగూడ. నా క్లాస్మేట్సే నన్ను ఫోన్ చేసి అడిగింది, నువ్వు ఒక మెడికల్ క్యాంప్ చేస్తావా అని. బ్రహ్మాండంగా చేస్తాను, ఏముంది అందులో. నా ఆవిడ పేరు అన్నపూర్ణ. వెళ్ళేసి వచ్చాను నేను. ఈ రోజుకి నేను స్కూల్లో చదివే అన్నపూర్ణ ఎవరు, ఈ రోజుకి అదే అన్నపూర్ణ. అన్నపూర్ణ ఏం మారలా, అన్నపూర్ణ ఇల్లు మారలేదు. ఇంకో కృష్ణ అన్నారు, వాళ్ళ కజిన్స్ ఇద్దరు నా క్లాస్మేట్స్. అదే సింప్లిసిటీ, అదే అమాయకత్వం, అదే ఓల్డ్ సిటీ పద్ధతి, అదే పాత ఇండ్లు, అదే అమ్మమ్మలు నాన్నమ్మలు అక్కడ. ఓకే. నాకైతే చాలా ఆనందం వేస్తుంది. అంటే ఐఎమ్ సంబడి హూ లవ్స్ టు బి గ్రౌండెడ్. నిజానికి ప్రకృతికి ఒక వ్యక్తి ఎంత దగ్గరగా ఉండగలిగితే వాళ్ళల్లో ప్రేమ, భక్తి కూడా అంత నిర్మలంగా ఉంటుంది. ఇప్పుడు రామచంద్రుడు వానర సైన్యం వేసుకొని వెళితేనే కదా తల్లి లంకను నాశనం చేసి వచ్చాడు ఆయన. వానరులు అంటే ఎవరమ్మా? ఎంత భక్తి, లాంటి భక్తి, కఠోర భక్తి. చూడడానికి ఎవరు? ఒక జంతు రూపం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళు ఎంత గట్టి వాళ్ళు, ఎంత ప్రేమ ఉన్నవాళ్ళు, ఎంత అకుంఠిత దీక్షతో ఉన్నవాళ్ళు. ఓల్డ్ సిటీలోని హైందవులు అటువంటి వాళ్ళు. అది నాకు తెలుసు 25 ఏళ్ళగా. ఇప్పుడు అంటే 50 ఏళ్ళగా నేనున్న 25 ఏళ్ళగా నాకు తెలుసు. అది తెలుసు కాబట్టే బహుశా నేను తిరిగి వెళ్ళిన వాళ్ళలో ఇమిడిపోయాను. సో యూ షుడ్ బి ఏబుల్ టు పరిస్థితులు అలానే ఉన్నాయంటారు. ఆ పరిస్థితులు కూడా పెద్దగా ఏం మారకపోగా చాలా మంది హైందవులు ఇండ్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోవడము, చాలా నిజాలు ఉన్నాయి తల్లి. ఆ వీధులు ఎన్నో కథలు చెప్తాయి మనకి, ఎన్నో కథలు చెప్తాయి. అవి తెలుసుకునే ధైర్యము ఉండాలి, ఓపిక ఉండాలి. రైట్. మీరు ప్రకృతి చాలా గొప్పది అన్నారు కదా, మహిళని ప్రకృతితో పోలుస్తూ ఉంటారు సహజంగా. అంటే ప్రకృతి మహిళ చాలా ఎక్కడో కనెక్షన్ ఉంది అంటూ ఉంటారు. ఎలా నిర్వచిస్తారు దీన్ని, ఈ లైన్ని? అంటే ఇప్పుడు మీకు చెట్లు ఉన్నాయి, చెట్లు ప్రకృతి భాగమేనా? ఎస్ ఏమ్మా, మరి చెట్లు కూడా చక్కగా పూలిస్తాయి. ఆ పూలను తీసుకెళ్ళి మనం పూజకు వాడతాం. అవి పళ్ళు ఇస్తాయి, మనం తిని ఆస్వాదిస్తాం. అవి ఈ తరం నుంచి ఇంకో తరానికి తీసుకొని వెళతాయి. చల్లని గాలి వీస్తుంది. ఇప్పుడు మీకు అమ్మ నాన్న ఇద్దరున్నారు ఇంట్లో. అమ్మ జోలపాటు పడితేనే ఎలా ఉన్నా బాగా అనిపిస్తుంది. నాన్న పాట పడితే అంత వెంటనే, అంటే సింగర్ అయితే తప్ప మనం తట్టుకోవడం అంత ఈజీ కాదు. అంటే ఒక తల్లి పాటైనా చల్లని గాలిలాగా, ఆవిడ అలంకరించుకునే విధి విధానంలోనైనా ప్రకృతి అంటే అందం. ఆ అందం స్త్రీ పురుషులని ఇద్దరి మధ్యలో ఎవరిలో ఉంటుంది? బ్యూటిఫుల్, అందమైన అని స్త్రీకే సంబోధిస్తాం. ఆవిడ చిరునవ్వే కానీ. ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు, పరిగెత్తుకుంటే అమ్మ దగ్గరికి ఎందుకు వస్తారు? దూడ తల్లి దగ్గరికి ఎందుకు వెళ్ళి? అదే ప్రకృతి కదా. దూడ తల్లి దగ్గరికి వెళ్ళడం ప్రకృతే కదా, బిడ్డ అమ్మ దగ్గర రావడం ప్రకృతే కదా. సహనం, ప్రకృతికి చాలా ఓపిక ఎక్కువ. అంటే భూమి ప్రకృతి పార్ట్. భూమికి ఎంతో సహనం ఉందంట. అందుకే నీళ్లు పోసే కొద్ది పిలుస్తూనే ఉంటుంది భూమి. స్త్రీ అటువంటిది. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆవిడ సహన శక్తి చాలా అద్భుతమైంది. అసలు కాలక్రమేణా అది తగ్గింది అనేది ఒక వేరే టాపిక్ ఆల్టుగెదర్. కానీ
ప్రకృతిలో ఇంకో గొప్పతనం ఏమంటే భరించగలగడం. అది మళ్ళీ స్త్రీనే భరించగలదు, పురుషుడు భరించడం శక్తి ఆయనకు లేదు. అందుకే మీరు చూస్తే, మీరు హార్ట్ అటాక్స్ కానీ కార్డియాలజీ ప్రాబ్లమ్స్ చూస్తే స్త్రీల కన్నా పురుషులకే ఎక్కువ ఉంటుంది పాపం. వాళ్ళు ఎక్కువ తట్టుకోలేరు. చాలా సర్కిల్స్లో వినిపించే మాట, పాత బస్తీ కదా, పాత బస్తీ ఎప్పటికీ కొత్త బస్తీ కాలేదు అనేది కామన్గా వినిపిస్తూ ఉంటుంది. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అదే చాలా నచ్చింది నాకు. పాత అంటే సనాతనం. సనాతనాన్ని ఎంత ప్రేమిస్తామో మనము, సనాతన ధర్మం ఎంత ముఖ్యమో, ఆ పాత బస్తీగానే ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? డెవలప్మెంట్ వేరు, పాత బస్తీ వేరు. ఎంత డెవలప్ అయిన పాత బస్తీనే ఉండిపోవాలి అది. అంటే మనస్తత్వాలు పాత బస్తీ ఉండాలి, ప్రేమలు పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి భక్తి పాత బస్తీ ఉండాలి, అభివృద్ధి కొత్త బస్తీ ఉండాలి. కానీ కొత్త బస్తీలాగా పాత బస్తీ వాళ్ళు అవ్వకూడదు. నేను మొత్తం నిజంగా దేవుడిని కోరుకుంటాను. ఇది ఆ ప్రేమలు, అభిమానాలు, ఆదరణ, భోజనం పెట్టే వాళ్ళ మనస్తత్వము. అసలు అందరూ ఉంటారమ్మా. మీరు నార్త్ ఇండియన్స్, మన సౌత్ ఇండియన్స్, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మరాఠీ వాళ్ళు, నిజంగా దాట్ ఈజ్ ట్రూ ఇండియా. మీరు అక్కడికి వెళితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నట్టు అందరూ దొరుకుతారు మీకు పాత బస్తీలో. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు అనుకుంటున్న పాత బస్తీ ఆ కలుపుగోలుతనం, ఆ ప్రేమ, ఆప్యాయతలు అలానే ఉండాలని ప్రతి ఒక్కరు భారతీయతలోనే ఆ తత్వం ఉంటుంది. కానీ అభివృద్ధి నోచుకొని పాత బస్తీ ఎందుకు అనే ప్రశ్న ఉండకూడదు కదా. అభివృద్ధి వాళ్ళకి మాత్రం ఏం తప్పు? వాళ్ళు అందరిలాగే ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. ఎందుకు జరగట్లేదు పాత బస్తీలో అభివృద్ధి? ఎందుకు ఎవరికి పట్టింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు అయిపోయింది. 40 ఏళ్లగా అది ఒకరి సొత్తు. వాళ్ళ పరిపాలన వాళ్ళు హ్యాపీగా చేసుకుంటూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళు లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తే అదే రాజ్యం, వాళ్ళు ఏం చేస్తే అదే వాళ్ళ తలరాత. ఎవరూ కూడా వెళ్ళి గట్టిగా నిర్భయంగా ప్రశ్నించి వాళ్ళకి ఎదురు నిలబడే వాళ్ళు బహుశా ఇప్పటి వరకు ఉండకపోవడం. అంటే మన నరేంద్ర గారు వీళ్ళందరూ ఉన్న కాలంలో చాలా కష్టపడి శ్రమించి చాలా మందికి నిలబడి ప్రశ్నించారు. వాళ్ళ తర్వాత ఇప్పుడు ఎవ్వరూ లేకపోవడం. ఓకే. అయితే ఆ పునః మళ్ళీ ఆ ప్రశ్నించే తరం రావాలని నేను కోరుకుంటున్నాను. మీ ద్వారా చూడబోతున్నామా? పరమేశ్వరుడు అవకాశం ఇస్తే చాలా మంది, ఇన్ని నెలలుగా సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను తల్లి, చాలా మంది అడుగుతారు నన్ను, అమ్మ మీరెందుకు మాకు అధినేతగా నిలబడకూడదు, మీరెందుకు మా నాయకురాలుగా నిలబడకూడదని. పరమేశ్వరుడి దయ తల్లి. రామచంద్రుడు నిర్ణయించితే నిజంగా నేను వాళ్ళ కోసం నిలబడాలి అని అంటే ఇప్పుడు ఎలాగో నిలబడ్డాను, కానీ రాజకీయ పరంగా కూడా నేను నిలబడాలని కనుక నాకు రాత రాసిపెట్టి ఉంటే వెనకాడే మాట అయితే లేదు, వెనకాడే విషయమే లేదు దాని గురించి. అలానే రాజకీయం కోసం వెళ్లే వ్యక్తిని కాదు నేను, నా వాళ్ళ కోసం వెళతా. అవసరమైతే రాజకీయం కనుక నా జీవితంలో కూడా భాగస్వామ్యం తీసుకోదలుచుకుంటే తీసుకుంటాను. ఓకే. కానీ ఇంత సాఫ్ట్గా కనిపిస్తూ ఉన్నారు, చాలా ట్రెడిషనల్ ఉమెన్ యు ఆర్, లైక్ స్మూత్గా మీ డెలివరీ టాక్స్ అన్నీ ఉంటాయి. ఎలా సాధ్యం అనుకుంటారు? పొలిటికల్గా ఆ రగ్గడ్ అండ్ ర్యాష్నెస్కి ఆ ట్రావెల్ ఎంటైర్లీ డిఫరెంటే కదా, సెట్ అవుతారు అనిపిస్తుందా మీకు చూస్తూ ఉంటే? రామచంద్రుడు ఎలా ఉంటాడు తల్లి? నీలమేఘ శ్యాముడు, కోదండ రాముడు, స్త్రీయత్వం కలిసిన చాలా అందగాడు ఆయన. మహర్షులందరూ ఆయన వనవాసం చేసేటప్పుడు రామా ఇంత అందమేమిటయ్యా నీకు అని మగవాళ్ళు సైతం ఆయన తనవాడైతే బాగుంటుందని కోరుకునేంత అందం, అంత మెత్తదనం. ఈ రామాయణం మొత్తంలో చూస్తే కూడా ఆయన పెద్దగా మాట్లాడినట్టు మనకి ఎక్కడా కనిపించదు. రావణాసుడిని చంపలేదు ఆయన. చంపడానికి కావాల్సింది ఏంటి తల్లి? హ్యాట్ ఫీట్ పూటని అరవడమా? లేనిపోని డాంబికాలు బాహ్యంగా చూపించుకోవడమా? మరి అమ్మవారు ఉంది, పార్వతీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, లక్ష్మీదేవి ఎంత శాంతంగా ఉంటుంది, సరస్వతి ఎంత శాంతంగా ఉంటుంది. అవసరమైన మహిషాసుడిని చంపడానికి ఆ నిమిషంలో కాళీ దుర్గ రూపాలు ఎత్తలేదా? ఇప్పుడు మనం చెయ్యదలుచుకున్న పనిలో మనకి ఏకాగ్రత ఉండి అకుంఠిత దీక్షతో మనం వెళుతున్నప్పుడు మన పని చెప్పాలి తల్లి. మనం ఎవరో మన మాటలో మన బాహ్య ప్రకటన చెప్పక్కర్లేదు. నా పని ఏమిటి?
నాతో ఉన్న నా వాళ్ళైన పాత బస్తీలోని చక్కటి వాళ్ళకి నేనున్నానమ్మా, నేనున్నానయ్యా అని ధైర్యం కల్పిస్తూ మంచి పనులు చేసుకుంటూ వెళ్ళడం. అవసరమైతే యుద్ధ ప్రకటన చేయవలసి వస్తే ఆ రోజు చేద్దాం. దానికి దేవన్ను నుంచి అరవడం ఎందుకు తల్లి? ఊరికే నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ అవసరం లేదు కదమ్మా. చాలా దూరంగా ఉంటారా నాయిస్ పొల్యూషన్స్కి? అంటే అది ఎందుకు పనికి రాకపోతే నేను దాని జోలికి వెళ్ళను తల్లి, వెళ్ళను అస్సలు. తాటాకు చప్పుళ్ళకి నేను అసలు భయపడను, తాటాకు చప్పుళ్ళు నేను చెయ్యను. శాంతంగా ఉంటే శాంతపరు మనుషులనే కానీ చేతగాని వాళ్ళని కాదు. నేను శాంతంగా కూడా, రుద్రమదేవి బిడ్డవి వెనక వేసుకొని కట్టుకొని యుద్ధానికి వెళ్ళింది, ఆడేం అరవలేదే. మీకు చెప్పారా మీరు మాట్లాడుతూ ఉన్నా, మిమ్మల్ని చూస్తూ ఉన్నా మీరు ఆర్టిస్ట్ సురేఖ వాణిలా ఉన్నారు? తెలీదమ్మా. తెలుసా సురేఖ వాణి అంటే? ఆవిడ సన్నగా పొడుగ్గా ఉంటుంది. మా కోల ఫేస్, ఆ ముక్కు, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఆవిడే గుర్తొస్తూ ఉన్నారు, ఆవిడతో మాట్లాడినట్టు. ఎందుకంటే గతంలో ఒకసారి నేను ఆవిడని కలిసి ఇలా పలకరించడం జరిగింది. మనుషుల్ని పోలే మనుషులు 7 ఉంటారు అంటారు, అందులో మాకు ఈ ఇండస్ట్రీలో మీరు ఇట్లా ఈ సైడ్ నుంచి ఆవిడ సినిమా సైడ్ నుంచి పక్క పక్కన పెడితే నాకు తెలిసి ట్విన్స్ లాగా ఉంటారేమో మీరు. కలవాలి అయితే ఆవిడ్ని. ఎప్పుడైనా చూసారా మీరు? లేదమ్మా, ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. చాలా మూవీస్ లో చూసాను కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ఒకళ్ళు ముఖాముఖిగా అనిపించిందా సేమ్ నా అలాగే ఉంది తను అని? అంత ఆలోచించలేదు తల్లి, నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు. నిండైన రూపం ఆకట్టుకునే చీర కట్టులో ఈరోజు మీరు నా ముందు కనిపిస్తూ ఉన్నారు. ఒక స్వచ్ఛమైన మహిళకి నిర్వచనంగా మీరు నిలుస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ గోల్ మాధవి గారు? అంటే రామరాజ్యం తల్లి, ధర్మపూరితమైన రామరాజ్యం. ఎక్కడైతే స్వేచ్ఛగా భక్తి మార్గాన్ని ఒక వ్యక్తి ఎంచుకోగలరో, ఎక్కడైతే విద్య అనేది వ్యాపారం కోసం, ఉద్యోగాని కోసం మాత్రమే కాదో, ఎక్కడైతే సనాతన ధర్మాన్ని సంరక్షించే ఒక వాతావరణం ఏర్పడుతుందో, ఎక్కడైతే బంగారు పక్షి లాంటి ఈ భారతదేశం మీద పాశ్చాత్యుల ఒక ప్రభావం లేని ఒక దేశంగా మనం మారుతామో, తెలివైన మన భారతీయులు అందరూ, పిల్లలందరూ చదువుకొని విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు, ఇక్కడే వ్యాపారాలు చేస్తారు. అటువంటి ఒక అద్భుతమైన భవిష్యత్తులోకి భారతదేశం వెళ్ళాలి అనేది నా కోరిక. దానికోసం శ్రమిస్తాను, ఎంత దూరమైనా నేను ప్రయాణం చేస్తాను. సాధ్యమవుతుందంటారా? మారుతూ ఉన్న జనరేషన్స్ని అన్నీ చూస్తూ ఉన్నారు. సాధ్యం అవుతుందా అంటే అది రిజల్ట్. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అదే చెప్తాడు, నాకు రిజల్ట్తో పనే ఉంది తల్లి. అది సాధ్యం అవ్వచ్చు, సాధ్యం అవ్వకపోవచ్చు, నాకు దాంతో సంబంధం లేదు. సాధ్యం అవ్వాలి అనే ఒక దీక్షతో అటు దిశగా ప్రయాణం చేస్తూనే ఉంటాను. ఆఖరి పోరాటం వరకు, నా ఆఖరి ప్రాణం వరకు, శ్వాస వరకు వెళుతూనే ఉంటాను. ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయన సెంట్రల్ లెవెల్లో అంత కష్టపడుతూనే ఉన్నారు. ఏమనుకొని కష్టపడుతున్నారు ఆయన? సాధ్యమా అసాధ్యమా? లీడర్ విల్ నెవర్ థింక్ అబౌట్ ఇట్. ఒక దండయాత్ర చేసేటప్పుడు ఒక రాజు నేను గెలుస్తానా ఓడిపోతానని దండయాత్ర చేయడు తల్లి. నా ప్రజలను నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రాణమిచ్చేనా రక్షించుకోవాలి అని బయలుదేరతాడు. అలా ఇటువంటి ఒక సుస్థిరమైన సామ్రాజ్యం ఏర్పడాలి, ఇటువంటి ఒక ప్రజలు అటువంటి రాజ్యంలో ఆనందంగా ఉండాలి. ఒకప్పుడు భారతదేశాన్ని గోల్డెన్ బర్డ్ అనేవాళ్ళు, అటువంటి గోల్డెన్ బర్డ్ మళ్ళీ భారతదేశం అయిపోవాలి అని ఒక చిన్న కోరిక నాకు మనసులో. ఇవన్నీ నిర్వర్తించడానికి, చేయటానికి బీజేపీయే మనకి సెట్ అవుతుంది అని అనుకున్నారా? ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు, అండ్ తద్వారా అమిత్ షా కూడా, ఆయన కూడా వాళ్ళే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల, అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు
ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి, ఏమ్మా మనకు తెలీదా ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో. హీఈస్ అ సెయింట్. హీఈస్ అ సెయింట్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ అ చైర్ ఆఫ్ పవర్. అంతే, ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి. మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే, సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ we all have to wait for the party high command to give us that. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవడానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి. అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా? రైట్, చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్స్గా చూస్తూ ఉంటారు? ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి, మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా. వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి, ఆ స్థాయిలో ఉంటుంది. ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత లెవెల్. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా, నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని. అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్బాట. ఇళ్ళలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు, డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల్ లాంటి రూమ్స్ లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా.
ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి. సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది, అదే కదా నిజం. ఫంక్షన్ హాల్ నిజం కాదుగా. మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని, అగ్గిపెట్టెని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అదే కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి, నాకే ఇబ్బంది లేదు, అక్కడి చక్కగా మీ ఇంట్లో కన్యాదానించండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళ్తాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్ళి అనేది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది ఇప్పుడు, హంగు ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి, ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి, మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు, రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్ల పూసలు కన్య పిల్లలతోనే నల్ల పూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము, సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఏంటి అని అంటే, మీకు అప్పట్లో ఇప్పటికీ నాకు తెలుసు ఆరోగ్యశ్రీలో మీకు ఫ్రీ డెలివరీకి ప్యాకేజ్ లేదు, మీకు అనారోగ్యానికి ప్యాకేజెస్ ఉన్నాయి, కాన్పుకి ప్యాకేజెస్ లేవు మీకు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ? మీకు కాన్పు రోగం కాదు కానీ హాస్పిటల్కే వెళ్ళాలి కదమ్మా. మరి ఎలా ఆవిడ పరిస్థితి ఎలా? పోనీ గవర్నమెంట్ నీలఫర్ హాస్పిటల్ ఎప్పుడు నిండిపోయి ఉంటుంది. ఆ నిండిన తర్వాత నిలబడి ఇంకొక స్త్రీ ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? మాతా శిశు కేంద్రాలు చాలా ఉన్నాయి. అందులో ఈ కాన్పుల ప్రక్రియ అనేది కొంత కష్టంతో కూడుకున్నదని చెప్తూ ఉంటారు. ఎందుకు ఆ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ అందులో జరగలేదు మెడికల్ పరంగా? అంటే మీకు అక్కడ ఫెసిలిటీస్లో మీకు ఇన్ఫెక్ట్ ఫ్రీ ఉండదు అమ్మా. ఇన్స్టిట్యూషన్స్ ఏవి, హాస్పిటల్స్ ఏవి, థియేటర్ ఉండదు అక్కడ మీకు సరి అయినది. అసలు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కొన్ని చోట్ల వెళ్ళి మీరు సడన్ రైడ్ వేసి మీరు ఆ థియేటర్ లేబర్ రూమ్స్ చూడండి, మీకు కళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఉంటాయి. చూసినప్పుడు తెలుసు నాకు. ఎందుకు మా మామగారి ఆధ్వర్యంలో పొడగట్లపల్లిలో ఒక గ్రామమే మేము అడాప్ట్ చేసుకున్నాము. 10,000 పైన గర్భిణీ స్త్రీలకు 9 నెలలు మేము కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్స్, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్, న్యూట్రిషియస్ ఫుడ్ మేము అందజేసాం తల్లి. ఒక చోటనే కాదు, చాలా కాలంగా చేస్తున్నాం మేము. ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు నాకు అనిపించింది, అయ్యో పాపం కనీసం నార్మల్ డెలివరీ అన్నా మనం ఫ్రీగా చేసి ఇచ్చేస్తే వాళ్ళకి అట్లీస్ట్, ఆ తర్వాత ఏమైనా కాంప్లికేట్ అయితే అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ వాట్ ఎవర్ ఇట్. ట్రస్ట్ మేము కొంచెం వేసుకొని, లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతమ్మ ఫౌండేషన్ అని 2 ట్రస్టులు ఉన్నాయి నాకు. ఆ ట్రస్ట్ కాస్త వేసుకొని హాస్పిటల్ మాదే కాబట్టి ఆయన అన్నారు, అయ్యో ఇంత అద్భుతమైన ఆలోచన, ముందుకు వెళ్లాల్సిందే నువ్వు అని. అలా ఇద్దరం ఒకరికొకరు సహకరించుకొని ఆ గర్భిణీ స్త్రీలకు చేతనే ఇంత సేవ చేయాలనుకున్నాం. ఎందుకు అంటే ఆ పుట్టింటికి భారము, ఆ పుట్టే పిల్లవాడు అప్పులతో పుడతాడు. ఏం నేర్పిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం ఈ భవిష్యత్తు పిల్లలకి? ఓకే, సో ఇన్ని కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తూ ఉన్నారు. ఒక డివైన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తోంది. ఒకవైపు హాస్పిటల్ రన్ చేస్తున్నారు, 2 రకాల లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకటి సైన్స్, ఎంతోమంది డాక్టర్స్ మెడిసిన్స్ చేసి ఎంతో ప్రాక్టీస్ చేసి అక్కడ కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళ వృత్తిని. మీరేమో పూజలు, హోమాలు, యజ్ఞాలు అంటూ. ఎలా చూడాలి? సైన్స్ గొప్పదా, మన ధర్మం గొప్పదా?
లేదంటే దేవుడు వీళ్ళని డాక్టర్లే పూజలు చేసి దండాలు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, మళ్ళీ సైన్స్ అంటారు. ఇవి ఎప్పటికీ అర్థం కాని 2 సబ్జెక్ట్స్ ఇక్కడ. మళ్ళీ సబ్జెక్ట్ అనేది మీకు గ్రో అవుతున్న టెక్నాలజీ గురించి అవగాహన ఇస్తుంది తల్లి. హైందవత్వము, ధర్మము ఆ టెక్నాలజీని ధర్మబద్ధంగా వాడే మనస్తత్వం ఇస్తుంది. మీకు హైందవత్వం కానీ సనాతన ధర్మం కానీ ఇట్ షేప్స్ యువర్ పర్సనాలిటీ. ఆ షేప్ అయిన పర్సనాలిటీ ఎప్పుడైతే మోడర్న్ నాలెడ్జ్, టెక్నాలజీ, సైన్స్ని నేర్చుకుంటుందో, ఈ పర్సనాలిటీతో నేర్చుకున్న ఆ నాలెడ్జ్ మళ్ళీ ప్రజలకు ధర్మబద్ధంగా సేవనిస్తుంది. అది వేరు ఇది వేరో, ఇది లేకుండా అది ఉంటుందో అది లేకుండా ఇది ఉంటుందో అని ఉండదు. అవి 2 కళ్ళు లాంటివి సమాజానికి. ధర్మబద్ధమైన డాక్టర్, ధర్మబద్ధమైన లాయర్, ధర్మబద్ధమైన ఇంజనీర్, ఒక చక్కటి సివిల్ ఇంజనీర్కి, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్లకి ధర్మం ఉందనుకో, భయం ఉందనుకో, భక్తి ఉందనుకో, వాడు తినేడు కదమ్మా బ్రిడ్జ్ కట్టేటప్పుడు. ఆ బ్రిడ్జ్ కూలిపోదు కదమ్మా, మనం కష్టపడం కదమ్మా. మీకే అవకాశం వస్తే పాత బస్తీని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఇటు పక్కన ఉన్న కొత్త బస్తీ హైదరాబాద్ ముక్కు మీద వేలేసుకునేటట్టు మార్చాలనుంది. సువర్ణ భాగ్యనగరం కింద మార్చాలనుంది. అంటే బంగారు భాగ్యనగరం అలా మార్చాలనుంది నాకు, చూపించాలనుంది నాకు. అవకాశం వస్తే ప్రయత్నం చేయాలనుంది ఖచ్చితంగా, ఖచ్చితంగా. బికాస్ ఐ హ్యావ్ నథింగ్ టు టేక్ ఎనీథింగ్. ఐ వాంట్ గివ్ బ్యాక్ టు సొసైటీ. తెలుసు నాకు ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయని తెలుసు, స్వార్థపరులు ఇబ్బంది పెడతారని తెలుసు, రాజకీయ పరంగా చాలామంది ఎప్పటికప్పుడు వెనుపోటు పోవడానికి రెడీగా ఉంటారని అన్నీ తెలిసే నేను రంగప్రవేశం చేస్తున్నాను తల్లి. ఓకే, ఎప్పుడు అఫీషియల్ జాయినింగ్ ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ నో డేట్స్ నోన్. ఏవి మనకి ఈ రోజు మనకి ఏవి తెలియవు తల్లి. ఐఎమ్ వెరీ ఓపెన్ ఆన్ దిస్ నోట్. అది అమ్మవారి దైవల వచ్చిన రోజు మళ్ళీ మీరు నన్ను పట్టుకోకపోరు, ఇలాగ ఎవరా ముందు నన్ను కూర్చోబెట్టకపోరు ఇంకొకసారి. సో లెట్స్ హ్యావ్ ఇట్ అన్ అ వెరీ ఓపెన్ థింగ్. భాగ్యనగరం అన్నారు, నచ్చలేదా హైదరాబాద్ పేరు? ఇది నచ్చడం నచ్చకపోవడం గురించి కాదు తల్లి. అవసరం అంటారా భాగ్యనగరం అనే పేరు? ఆ పేర్లో ఎంత అందం ఉంది తల్లి. భాగ్యమే కదా తల్లి మనకు కావాలి. బాంబే, ముంబై అవ్వచ్చా? అసలు భాగ్యనగరం నామకరణం ముందు ఎవరు చేశారు? పోనీ మీరు నాకు చెప్పండి, ఎవరు చేశారు? భాగమతి పేరు మీదే కదా భాగ్యనగరం నామకరణం అయింది, అవునా కదా? నేను కొత్తగా వచ్చి నేనేం చేయట్లేదు కదా దీన్ని. మారుతూ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్కి అనుగుణంగా ప్రస్తుతం అంతా సెట్ అయిపోయింది అనుకున్న క్రమంలో మళ్ళీ పేరు మార్చి దానికి ఒక కొత్త అర్థాన్ని, నిర్వచనాన్ని వెతుక్కోవాల్సిన అవసరం. దేశం అంతా మారుతున్నాయి కదమ్మా పేర్లు. అదే బీజేపీ చేస్తూ ఉన్న ఈ చేంజింగ్ పాలసీస్ని ఎలా చూడాలంటారు? అదే కదా మన అనేది, అదే కదమ్మా. నా మన నా దేశం ఏంటి మరి? నా అన్నది ఎట్లా? ఇప్పుడు నా పేరు మాధవీలత, మీ పేరు తల్లి మళ్ళీ శ్రావణి. ఇప్పుడు నా పేరు మాధవీలత నుంచి ఇంకోటి ఏదో అయిపోయింది అనుకోండి, మ్యాట్ పాట్ ఫీటో ఏదో అయిపోయింది అనుకో, మీ శ్రావణి పేరు ఇంకోటి ఏదైనా అయిపోయింది అనుకో, వై వుడ్ యూ వాంట్ టు లైక్ ఇట్? ఇప్పుడు నేను వేరే దేశానికో వేరే చోటుకో వెళతాను, సరే ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు యూరప్కి వెళ్ళండి, అమెరికాకు వెళ్ళండి, మిడిల్ ఈస్ట్కి వెళ్ళండి, ఎవరైనా మన పేర్లు పెట్టుకొని వీధులు పెట్టుకున్నారా? మన పేర్లు పెట్టుకొని స్టేట్స్ పెట్టుకున్నారా? మరి మనకెందుకు వద్దు? మాది నాకు అర్థం కాదు. మనకెందుకు ఆ ఓనర్షిప్ వద్దు? మన అన్న ఓనర్షిప్, పైగా ముందు హిస్టరీలో నామకరణం అయిన పేరే కదా మళ్ళీ మనం కోరుకుంటున్నాము. తప్పే ఉంది అందులో? నాకు అర్థం కాలేదే, నాకు అర్థం కాలేదు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసి వాళ్ళ పేర్లే పెట్టేసుకొని ఇక్కడ పేరు పెట్టేసుకొని ఎక్కడ పోయి పెట్టుకుంటామమ్మా మనం పేర్లు? ఇంకా నాకు అర్థం కాలేదు. పైగా ఏమైనా కొత్త పేరు ఇస్తున్నానా? నేను కొత్త పేరు ఇవ్వట్లేదే. అందరూ సామరస్యంగా ఒకప్పుడు భాగ్యనగర్ ఉన్న పేరే కదా భాగమతి తరపున, అదే పునః కోరుకుంటున్నాం అంతేగా. ఓ టర్న్ పోనీ ఈసారి మన టర్న్ అనుకుందాం అంతే. ఏమైంది అందులో? ఎందుకు ఇప్పుడు ఇన్నేళ్ళు మనం విన్నాం కదా హైదరాబాద్ అని, హ్యాపీగానే ఉన్నాం కదా. ఇప్పుడు మరి మనం భాగ్యనగర్ అని పెడితే అందరూ హ్యాపీగానే ఉండాలి కదా. హైదరాబాద్లో లేనిది భాగ్యనగరంలో ఉండేది ఏంటి? ఇది మంచి ప్రశ్న తల్లి. టూరిజం డిపార్ట్మెంట్ని కనుక మనం టూరిజంని కనుక మనం డిపార్ట్మెంట్గా టూరిజంని కనుక మనం వీక్షిస్తే ప్రత్యేకించి మీకు చార్మినార్ ఉంది. ఏది హైదరాబాద్కి అదే మీకు గొప్ప స్థానం కింద చూస్తున్నాం అందరం. దాని వయసు 400 సంవత్సరాలు ఏమ్మా. కానీ మీకు తెలుసా, అంతకన్నా 450,
500, 550, 600, 650, 700 పురాతనమైనవి ఎన్నో మీకు ఆ భాగ్యనగరంలో ఉన్నాయి పాత బస్తీలో. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే అసలు 100కు పైపెచ్చు దేవాలయాలు ఉన్నాయి. చోళుల సామ్రాజ్యం నుంచి కట్టిన దేవాలయాలు, నరసింహస్వామి దేవాలయాలు, కోనేర్లు అంటే బావులు. ఎవరికి కావాలి ఈ చరిత్ర? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నా చరిత్ర మీద? ఇవన్నీ బయటికి తీయడమే నా పని. నేను ఊరుకోను. మొన్న నేను యాగం చేసామా సీతారాం బాగులో, అక్కడుందమ్మా పక్కన శివాలయము, చిన్న శివాలయం. ఆ సీతారాం బాగులోని సీతారాం దేవాలయమే కనీసం 500 ప్రాచీన దేవాలయం ఇంచుమించు. అంతకన్నా ప్రాచీనమైంది అక్కడ ఒక శివాలయం ఉంది. కాబట్టి అవర్ టూరిజం ఈజ్ నాట్ జస్ట్ వన్ చార్మినార్ విచ్ వీఆర్ వెరీ ప్రౌడ్, బట్ దేర్ ఈస్ సో మచ్ మోర్ దెన్ చార్మినార్ ఇన్ దట్ ఓల్డ్ సిటీ. మీరు అవన్నీ బయటికి తీసేశారనుకోండి, అప్పుడు మీకే అర్థమవుతుంది విషయం ఏమిటి. అది అవన్నీ రావాలి, బయటికి రావాలి. మీ ప్లానింగ్ చాలా పెద్దది, దాని వెనుక మీరు చేయాల్సిన ప్రయత్నం కూడా చాలా ఎక్కువగానే ఉంది అనిపిస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మాధవి గారు. విష్ యూ ఆల్ సక్సెస్. ఈ న్యూ ఇయర్ మీకు మంచి చేయాలని, మంచి జరగాలని. మంచి మనుషులకు ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇంత సర్వీసెస్ చేస్తున్న మీరు సమాజంలో ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ డెవలప్మెంట్స్ మీద మరొక ఇంటర్వ్యూ ఇప్పుడే అడిగేస్తున్నా టైం. దాన్నేమో తెలియదు, ముందు నో చెప్పలేదు, తర్వాత నో చెప్పను. కానీ ఈసారి వచ్చేటప్పుడు భగవంతుడి దయ వల్ల అందరం కోరుకుందాం, ఇంకా ఒక మీరు అనుకున్న పొజిషన్ లో ఉండి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను అనుకోవడం ఒక్కటే కాదు తల్లి, చాలా మంది నన్ను ఇష్టపడ్డ వాళ్ళు, నా శ్రేయోభిలాషులు అందరూ కోరుకుంటున్నారు ఇది. అసలు అక్కడి నుంచే మొదలైంది నాకు ఈ కోరిక. అసలు ముందు లేదు, ఏదో నా పాటి గుడ్డొచ్చి చేలబడ్డట్టు సేవ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను. నా చుట్టుపక్కల వాళ్ళు అమ్మా నువ్వు రావాలమ్మా, నువ్వు ఎందుకు రాకూడదమ్మా, ఇలా నువ్వు ఆలోచించి చూడమ్మా అని చెప్పి నా శ్రేయోభిలాషులు, నన్ను అభిమానించే వాళ్ళు ఎంతోమంది కోరుకుంటే యాక్చువల్ అక్కడి నుంచి ఎందుకు ఈ దిశగా ఆలోచించకూడదని జాగ్రత్తమైంది. బహుశా అయితే అప్పటి వరకు అంత సీరియస్గా నేను ఆలోచించలేదేమో. ఇంక ఇప్పుడు ఒకసారి ఆలోచన వచ్చింది, చూద్దాం. దానికి పరమేశ్వరుడి దయ, పెద్దల నిర్ణయం, మీ అందరి కోరిక ఎలా ఉందో సపోర్ట్, దాన్ని బట్టి చూద్దాం తల్లి. తప్పకుండా. ఇక్కడ మళ్ళీ ఒక రాత ఉంటుందిగా, ఆ రాత కూడా ఏం రాసిందో, అది మనకి ఏం పలుకుతుందో ఆలోచిద్దాం, చూద్దాం.